నేటి దినాన్న అదే దావీదు భక్తుడు 39వ కీర్తనలో మొదటి వచనములు అంటున్నాడు, నా నాలుకతో పాపము చేయకుండానట్లు. కదా, నాలుక పాపం చేసేది. నాలుక ఎలాంటిదండి? నాలుక పాపము చేసేది. నా నాలుకతో పాపము చేయకుండానట్లు అన్నాడు. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గమును జాగ్రత్తగా చూచుకొందును. దావీదు యొక్క నిశ్చయత, దావీదు యొక్క తీర్మానం, నా నాలుకతో నేను పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నేను నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకొంటిని. ఎవరున్నప్పుడు? భక్తి పరుల, భక్తిహీనుల. కొన్నిసార్లు మనం మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడినప్పుడు మనం గమనించాలి అవతల ఎవరున్నారో. మాట్లాడే చోట ఎవరెవరున్నారు. భక్తి పరులైతే వద్దులే, మనకెందుకులే అనుకుంటారు. భక్తిహీనులు అనుకోండి, మిమ్మల్ని ఎలాగన్నారండి అని అంటూ ఉంటారు. కాబట్టి భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నేను నా నోటికి చిక్కము ఉంచుకున్నాను అన్నట్టుగా నేను అనుకుంటుని అని మాట్లాడుతూ, నేను ఏమీ మాట్లాడక మౌనముగా ఉంటిని. వారి క్షేమమును గూర్చి అయినను అనుకక నేను మౌనముగా ఉంటిని. ఎందుకు? అక్కడ భక్తిహీనులు ఉన్నారు. భక్తిహీనులు ఉన్నప్పుడు మాట్లాడకూడదు. దీంట్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటండి అంటే, భక్తిహీనులు ఉంటారు లోకంలో. ఈ భక్తిహీనులు ఉన్నప్పుడు మన నోటికి ఏం చేయాలంట? చిక్కం, అంటే నోరు మూసుకుని ఉంటాం మేలు. వారి క్షేమమును గురించి అయినను పలకకూడదు. ఏమో ఆయన ఇలాగన్నాడండి, ఆవిడ అలాగన్నదండి అని భక్తిహీనులు వెళ్ళి చెప్తారేమో. కాబట్టి దావీదు యొక్క మాటలు వింటా ఉన్నాం. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నేను నా నోటికి చిక్కము ఉంచుకొందును అని అనుకొంటిని. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం, నాలుక ద్వారా ఏమి జరుగుతా ఉంది అనంటే పాపము జరుగుతా ఉంది. నోటి మాట ద్వారా ఏం జరుగుతా ఉంది? పాపము జరుగుతా ఉంది. కాలు జారినా పర్వాలేదు కానీ పెద్దలు అంటారు నోరు జారకూడదు. కొన్నిసార్లు నోరు జారేస్తూ ఉంటాం, చెప్పరలే అనుకుంటాం. ఏమనుకుంటాం? హాయి మాట చెప్తారేంట్లే, ఆయన ఎక్కడ కలుస్తాడు, ఆవిడ ఎక్కడ కలుస్తుంది అనుకుంటాం. ఇప్పుడు అంతా ఆన్లైన్ కదా, రికార్డింగ్లో అవుతూ ఉంటాయి. మీరు మాట్లాడే ప్రతి మాట అవతల వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? మీకు తెలియదు ఆ సంగతి. రికార్డింగ్ బటన్ నొక్కి అప్పుడు మాట్లాడతారు కొంతమంది. అప్పుడు ఏమైనట్టు? ఇదిగో వినిపిస్తున్నాను చూడండి, ఆధారం, విత్ ఎవిడెన్స్, ఆధారంతో సహా నీ జీవితాన్ని ఎదుటి వారి ముందు ఉంచుతూ ఉంటారు. బంధువులైనా, స్నేహితులైనా, ఎవరైనా సరే ఏంటో అనుకుంటున్నావు, ఇదిగో నీ గురించి ఎలాగన్నారు కదా. కాబట్టి నేర్చుకోవలసిన మొట్టమొదటి పాఠం ఏంటో తెలుసండి? నాలుకతో పాపం జరుగుతుంది, నోటితో పాపం జరుగుతుంది. కాబట్టి నోరు అనేది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నాలుక అనే దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నాలుక ఎలాంటిది? యాకోబు పత్రికలో 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం అండి. నాలుక ఎలాంటిదో చెప్తా ఉన్నాడు. అది అదిరిపడేది. ఏం చేసేది కదండి? నాలుకల గురించి యాకోబు పత్రికలో 3వ అధ్యాయం 3వ వచనములో గుర్రమును
మనకు లోబడుటకై వాటికి నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదుము కదా. గుర్రానికి ఏం పెడతారు? కళ్ళెం పెడతారు. అక్కడక్కడ మనం గుర్రాలు ఎక్కుతూ ఉంటాం కదా. అంతర్వేది అనే ఊరెత్తే ఒక గుర్రం ఉంటారు. ఆ గుర్రం ఎక్కితే 50 రూపాయలు ఇచ్చుకుంటాడు. ఒక రౌండ్ వేయించుకుని వస్తాడు. దానికి ఏముంటుంది? కళ్ళెం ఉంటుంది. అది పట్టుకోకపోతే అది ఇటుపోతుందో తెలియదు. మాట విందాం. మాట వినాలంటే దానికి ఏముండాలి? కళ్ళెము ఉండాలి. కళ్ళెము గనక ఉంటే దాని శరీరం అంతటినే మనం ఏం చేయొచ్చు? చెప్పచ్చు. అక్కడ వ్రాయబడ్డది అంటున్నాడు, గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదము కదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలి కొట్టుకొని పోబడి ఓడ నడుపు వారి ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదకు చొక్కాని చేత త్రెప్పబడును. చొక్కాని చేత, చిన్న చొక్కాని ద్వారా వాడేమవుతుంది? త్రెప్పబడు. అదొక సిగ్నల్ కదండి. గుర్రానికి కళ్ళెమన్నాడు, ఓడకేమన్నాడు? చొక్కాని అన్నాడు. కాబట్టి అలా వ్రాస్తూ అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. అదిరిపడుతుందంట. నాలుక ఏం చేస్తుంది? అదిరిపడుతుంది అన్నాడు. ఫుట్ నోట్లో ఏమన్నాడు? అతిశయపడును. కొంతమంది మాటలు వినండి ఎలా ఉంటాయో. అంటే అది అతిశయం, అది గర్వం. అంటే గర్వంతో కూడిన మాటలు, అతిశయముతో కూడిన మాటలు, అదిరిపడే మాటలు. అదిరిపడుతుంది. నాలుగు ఏం చేస్తుందండి? అదిరిపడుతుంది అన్నాడు. అంతేకాకుండా ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్ని అన్నాడు. నాలుక ఎలాంటిది కదా. నాలుక అగ్ని అన్నాడు. నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచం. అది సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయును. నాలుక గురించి మాట్లాడుతూ అది అదిరిపడేది అన్నాడు. అది అగ్ని అన్నాడు. అది ఇంకేమంటున్నాడు అని అంటే అది మాలిన్యము అన్నాడు కదా. నాలుక అదిరిపడుతుంది, నాలుక అగ్ని, నాలుక మాలిన్యం అని మాట్లాడుతూ ఇంకేమంటున్నాడు అని అంటే అది ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. సహోదరుల మధ్య, సహోదరుల మధ్య, లేక విశ్వాసుల మధ్య సమాజాల్లో సమాధానాలు లేకపోవటానికి గల కారణాలు ఏంటో తెలుసా? నాలుకే. అదేం చేస్తుంది? చిచ్చు పెట్టును. నాలుక గురించి మన అంశం ఈరోజు నాలుక. నాలుక చిచ్చు పెట్టును అన్నాడు. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కదా, సాధు కాజాలదు. సర్పమైన, పక్షులైన, జలచరములైన ప్రతివి కూడా మానవుడు దాని అదుపులో కదా, తన అదుపులో పెట్టుకుంటాడు. పక్షులు చూడండి, కొన్ని అతను పిలిస్తే వస్తాయి. మృగాలు చూడండి, అతను పిలిస్తే వస్తాయి. చేపలు చూడండి, కొన్ని పిలిస్తే వస్తాయి. కొన్ని చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. కనుక అవన్నీ కూడా మానవుడి చేత ఏమవుతుంది అని అంటే సాధు కాజాలను సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చెయ్యనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది. అది నిరర్గళమైన దుష్టత్వమే. అది ఎలాంటిదండి అని అంటే అది దుష్టత్వము అన్నాడు, అది విషము అన్నాడు. నాలుక అగ్ని, నాలుక విషము, నాలుక అదిరిపడేది, నాలుక పాప ప్రపంచమునకు చిచ్చు పెట్టునది
కదా. నాలుక గురించి చాలా విషయాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. కనుక నా నాలుకతో 39వ కీర్తనలో అంటే నాలుక ఎలాంటిదో చెప్తా ఉన్నాడు. నా నాలుకతో పాపము చేయకుండానట్లు అంటే నాలుక అగ్ని కాల్చి వచ్చేసాడంట. చూసారమ్మంటే అంటే అగ్గిపల్లేసి వచ్చాడా? దేంతో కాల్చేసాడు ఇప్పుడు? అంతే, నాలుక అగ్ని అన్నాడు. చూసిరారని ఆయన అంటే కాల్చి వచ్చేసాడండి. అమ్మ బాబు ఇప్పుడు అక్కడ అంతా యుద్ధాలే జరిగిపోతాయండి అంటారు. కారణం నాలుక అగ్ని. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నా నాలుకతో నేను పాపము చేయకుండానట్లు నా మార్గములను నేను జాగ్రత్తగా చూచుకుందును. మొట్టమొదటి నాలుక ద్వారా జరిగేది ఏంటండి అంటే పాపము. రెండవదిగా నాలుక ఏం చేస్తారు అంటే అది అబద్ధములాడున్నది. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథములో 9వ అధ్యాయం 3వ వచనములో వారు అబద్ధములాడుటకు తమ నాలుకలను కదా వంచుదురు అన్నాడు. వారు అబద్ధములాడుటకు తమ నాలుకను వంచుదురు. ఎంత విశేషం అంటే ఇప్పుడు నాలుక ఎలా వంగుతుంది? అబద్ధములాడుటానికి నాలుక వంగుతుందంట కదా. అబద్ధం ఆడకు అంటారు. ఎందుకు ఆడకు అంటారు? వాళ్ళు చెప్పేది అబద్ధం అన్న సంగతి వీటికి తెలుసు కనుక అబద్ధం ఆడుకో, సత్యం మాట్లాడు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడు అని అంటారు. నాలుక ఏం చేస్తుంది? అబద్ధములాడుతుంది. అబద్ధములాడటానికి నాలుక వంగుతుందట. అక్కడ రాయబడ్డారు నాలుక అగ్ని. నాలుక అబద్ధములాడేది. నాలుక ఏం చేస్తుంది? అబద్ధములాడేది. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నీ దాసుడనైనా నేను ఇక్కడే ఉన్నానన్నాడు. అన్నాడా లేదా? గెహాజీ నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదు. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనములో నీ దాసుడనైన నేను ఇక్కడే ఉన్నానయ్యా. అతడు లోపలికి పోయి తన యజమాని ముందు నిలవగా ఎలీషా వానిని చూచి గెహాజీ నీ వెచ్చట నుండి వచ్చితవని అడిగినందుకు వాడు ఈ దాసుడైన నేను ఎక్కడికి పోలేదు. అంతటి ఎలీషా వారితో ఆ మనుషుడు తన రథం దిగి నిన్ను ఎదుర్కొంటే తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? చాలండి. నీ దాసుడనైన నేను ఎక్కడికి పోలేదు కదా. అంటే ఇది అబద్ధమా నిజమా? అబద్ధం. అక్కడ ఎవరున్నారు అని అంటే ఎలీషా ఉన్నాడు. అతడు ఎలాంటి వాడు అని అంటే ప్రవక్త. జరగబోయేవి జరిగినవి కూడా ఆయన ఎరిగినవాడు. నీవు వారితో పోయినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా గెహాజీ అంటే ఇప్పుడు గెహాజీ ఏం చేస్తా ఉన్నాడు? అబద్ధం ఆడుతా ఉన్నాడు. అబద్ధములాడు నాలుక, పాపము చేసే నాలుక. నాలుకను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంట్లో మాట్లాడుకున్న పర్వాలా, ఎవరన్నా వచ్చారు అని అంటే అటెన్షన్. ఏ టెన్షన్? ఏం మాట్లాడేస్తే ఏమైపోద్దో అని ఆలోచన చెయ్యాలి కదా. డబ్బులు ఉండవు కదా, ఖర్చు ఉండదు కదా. ఫోన్ ఇచ్చుకుంటే కొంతమంది అక్కడ అలాగా అన్ని విషయాలు చెప్పేస్తారు. అవతల మనం ఫోన్ చేసి ఎండి ఫ్లాట్ వచ్చేసేస్తుందంటే నీకు బొంబాయిలోను అన్నాడు ఒక ఆయన. నాకు బొంబాయిలో ఫ్లాట్ రావట్లేదు బాబు అని అంటే నాకు పలానోళ్ళు చెప్పారు. అయ్యిందా లేదా? చెప్పావా లేదా కదా. ఎందుకు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇది అన్నారని కాదు, ఈ మాటలు మన దగ్గర ఉండవు అనేస్తున్నాం. ఆయనకేంటి బొంబాయిలో ఫ్లాట్ వచ్చేస్తుందా? ఎందుకు? నాకేం లేదు కదా, నేనే చెప్పలేదు కదా.
అవతల మనిషి నా థిక్కెస్ట్ ఫ్రెండ్ కదా, వాడు నాకు చెప్తాడు కదా, ఆ సంగతి నీకు తెలీదా కదా. ఇప్పుడు ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, మనం మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళు రికార్డింగ్ చేసి మరీ మనకు పంపిస్తారు మొక్క, ఇదిగో విను. అప్పుడు మనం ఏం చేయాలి? కనుక ప్రియులారా, నేను చాలా విషయాలు చెప్తాను, మీరు అర్థం చేసుకుని ఇలా చెప్తాడులే, మనం అలా తిరిగేద్దాం కదా, దొరికేస్తాం. ఎందుకు? వస్తానే ఉంటాయి, మీకు ఎందుకు గొడవ? ఏమండి, ఎవరికో ఏదో ₹1 ఉందని మనం ఎడితే వచ్చేద్దాం, తప్పు కదా. కాబట్టి నాలుక ఎలాంటిది? నేను నాలుగు గురించి చెప్తున్నాను. నాలుక అదిరిపడేది, నాలుక అగ్ని, నాలుక పాప ప్రపంచమునకు చిచ్చు పెట్టేది. జాగ్రత్తగా మాట్లాడాలి. మన గురించి చెప్పేసుకోవాలి, నేను ఎలాగా. ఎదటోళ్ళ గురించి వద్దు, అవి బయటపడిపోతాయి, దెబ్బతినేస్తాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి, మనం జ్ఞానంగా ఉండాలి. క్రైస్తవులు అంటే ఎవరు? దేవుని పిల్లలం. దేవుడెవరు? అనంత జ్ఞాని. మరి మనమెవరు? కొంచెమంతా ఉండాలి కదా. కనుక కొంతమంది మాట్లాడేస్తారండి, అయ్యో బాబాయ్ నోట్లు నోరెట్టే వెళ్ళి అనవసరంగా అనుకుంటాం. ఇంటేంటో డీటెయిల్స్ కావాలి కొంతమందికి. ఏం కావాలి? ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు? నీకు అవసరం కదా, నీకు ఎందుకు ఆ విషయాలు? ఒకడు పట్టుకుంటారు, పిల్లలు పట్టుకుని లాగేస్తారు. లాగేయటంలో మళ్ళీ గాలిపతంగా తోడేసి లాగంటే వద్దు, మనకి ఎందుకండి? మన బతుకులే మనకు సరిలేవు కదా. మన ఇంటి పరిస్థితులు ఒకసారి ఆలోచించండి, ఎందుకు మనకి ఎదరలు పడవా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు అన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనం క్రైస్తవులు సంఘములో వస్తున్నామంటే, సంఘములో వాట్ వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? నాలుక అగ్ని అంట. దావీదు అంటున్నాడంట, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందునని అనుకున్నాను అన్నాడు. వారి క్షేమం గురించి నేను విచారించలేదు అన్నాడు. మరి నేనెందుకు విచారించాలి కదా? నేనెందుకు? నాలుక అగ్ని అంట, నాలుక అదిరిపడేదంట, నాలుక అంటున్నాడు చూడండి, అది అబద్ధములాడుదంట, అది పాపము చేసేది అంట అని మాట్లాడుతాము. కనుక జాగ్రత్త కలిగిన వారమై మనము జీవించే వాళ్ళంగా ఉండాలి. ఒకటి, నాలుక పాపము చేసేది. రెండవది, నాలుక అబద్ధములాడేది. మూడవది, సామెతల గ్రంథములో 18వ అధ్యాయం 8వ వచనం, కొండెగాని మాటలు రుచిగల బోధ్యములు అన్నాడు. కొండెగాని అంటే నాలుకేం చేస్తుంది? కొండెములు చెప్తుందట. ఏం చెప్తుంది? కొండెములు చెప్తుంది, సాడీలు చెప్తుందండి. నాలుకేం చెప్తుంది? అవి కూడా వద్దు మనకి కదా. నాలుక సాడీలు చెప్తుంది. పూర్వకాలం మన సంఘంలో కొంతమంది ఉండేవారు, అబ్బో వాళ్ళు పని ఏంటనుకుంటున్నారు కనుక ఇక్కడ మాట, అక్కడ మాట, ఇక్కడ మాట అవసరమా? వాళ్ళు ఎలాగా, వీళ్ళు అలాగా, వాళ్ళు అలాగా. ఆ కంప్లైంట్స్ వల్ల మా మీదకి వచ్చాయి. ఏం చేయాలి? నేను ఎందుకంటా ఉన్నాను అని అంటే, ఈ మాటలు అంట రుచి గలపోతే బిర్యానీ పెట్టినట్టు ఉంటుందట. సాడీ చెప్పి వాడు వచ్చాడు అనుకోండి, ఆ మాటలు ఎలాగుంటాయి? అంతే కదా. రుచి గల బోధ్యములు అన్నాడు. రాజా, ఫలానా దావీదు అనేవాడు ఫలానా అబీమెలెకు యొద్దకు వచ్చినప్పుడు నేను చూశాను. సాడి. రాజా, ఫలానా గొలియాతు వాడే ఈటే ఆ అబీమెలెకు అనేవాడు దావీదుకు ఇచ్చాడు, నేను కళ్ళారా చూశాను అన్నాడా లేదా? దోయేగు అనేవాడు సౌలు రాజు యొక్క పశువుల కాపరి. వాడు ఒకానొక దినాన సౌలు దావీదును తరుముతూ ఉండగా, దావీదు కొండల్లో, లోయల్లో, గుహల్లో పారిపోతూ ఉన్నాడు. భోజనానికి ఏమీ లేదు. వెంటనే ఒక దైవజనుని ఇంటికి వచ్చాడు దావీదు. వచ్చి,
భోజనానికి ఏమన్నా ఉందా అని అడిగితే సముఖపు రొట్టెలు ఉన్నాయి, వాటిని తీసుకుని వెళ్ళు. ఇదిగో ఈటే ఉంది, దాన్ని తీసుకుని వెళ్ళని ఇచ్చి పంపిస్తే ఆ పాస్టర్ గారికి ఎందుకు ఇచ్చి పంపించాడు అని అంటే, దావీదు సౌలు యొక్క అల్లుడు గారు కాబట్టి పోన్లే అని సౌలును బట్టి దావీదును ప్రేమించి ఆ పాస్టర్ గారు ఏం చేశారు అని అంటే ఇచ్చారండి. ఇప్పుడు ఆ ఇచ్చేటప్పుడు ఎవడున్నాడు అక్కడ? దోయేగు అనేవాడు ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం చూడండి, ఆ మాట దొరికిందేమో, దొరికిన వారు సహాయం చేయండి. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయము మొదటి వచనం. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నొద్దకు వచ్చెను. అయితే అహీమెలెకు దావీదు రాజుకు భయపడి, నీవు ఒంటరిగా వచ్చితివేమి అని అడగగా, దావీదు, రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పనిలో ఏదో అది ఎవరితో నేను చెప్పవద్దనేను. నేను ఆ పనివారిని తానొక చోటికి వెళ్ళ నిర్ణయించింది. నీ యొక్క ఏమి ఉన్నది? 5 రొట్టెలు గాని మరి ఏమీ గాని యుద్ధిని ఎడలా అది నా కిమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా. చాలండి ప్రియులారా, దావీదు గారు వచ్చి సౌలు గారి గురించి చెప్తున్నారు. రాజు గారు పంపించారు. ఎవరు పంపించారు కదండి? రాజు గారు అంటే సౌలు గారు పంపించారు అన్నాడు. వెంటనే అహీమెలెకు పాస్టర్ గారు ఏం చేశారనంటే, అక్కడ సముఖపు రొట్టె సన్నిధి రొట్టెలు 6వ వచనంలో అంతటా యెహోవా సన్నిధి నుండి తీసి వేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు వేయు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికి ఇచ్చెను కదండి. యాజకుడు అతనికి ఇచ్చెను. 9వ వచనం. యాజకుడు ఏలాలోయలో నీవు చంపిన గొలియాతు అను ఫిలిస్తీను ఖడ్గం ఉంది, అదిగో పట్టతో చుట్టబడి ఎఫోదు వెనుక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు, దాన్ని తీసుకొనుటకు నీకు ఇష్టమైన ఎడల తీసుకొనుమనగా దావీదు దానికి సమమైనది ఒకటి లేదు, నాకెమ్మనేను. ఇప్పుడు దావీదు ఏమేమి పట్టుకెళ్ళాడు కదా? సముఖపు రొట్టెలు, ఈటెవరిది? గొలియాతు. ఇప్పుడు యాజకుడైన అహీమెలెకు ఎందుకు ఇచ్చాడు చెప్పాలి. సౌలు పేరు చెప్పాడు కనుక సౌలు గారి పేరు చెప్పాడండి. కాబట్టి అయ్యో సౌలు గారు చెప్పారా, రాజు గారు కదా, సరే ఈ సముఖపు రొట్టెలు పట్టుకెళ్ళు, ఇదిగో ఈటె పట్టుకెళ్ళు అని ఇచ్చి పంపించాడండి. ఇచ్చి పంపించిన తరువాత అక్కడ ఉన్నాడు. ఎవడు? 7వ వచనం. ఆ దినమున ఒకడు అక్కడ యెహోవా సన్నిధిలో ఉండెను. అతని పేరు దోయేగు. అతను ఎదోమీయుడు. అతను సౌలు పరుల కాపుల యొద్ద రాజు పని వేగంగా జరగవలెనని ఎరిగి నా కట్టుకునైనా. చాలండి. ఇప్పుడు అక్కడ ఒకడు ఉండేను, అతని పేరు దోయేగు. అతడు సౌలు పశువుల కాపరులలో పెద్ద కదండి, అంటే కాపరులలో పెద్ద సూపర్వైజర్ అన్నమాట. వాడు అక్కడ ఉన్నాడు. వాడేం చేశాడు? చూశాడు. చూసి మౌనంగా ఉన్నాడా? సాడీలు చెప్తున్నాడు. ఏమని? రాజా ఏమైందో తెలుసా అని మొదలు పెట్టాడండి కదా. రాజా చూడండి, ఆ 22వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు యెషయా కుమారుడు పారిపోయి నోబులో అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకు రాగా నేను చూచి తిని కదా. ఇదిగో రాజుగారు, ఈ దావీదు అనేవాడు ఫలానా పాస్టర్ గారి దగ్గరకు వచ్చినప్పుడు నేను చూశాను, పాస్టర్ గారు ఫలానా రొట్టెలు ఇవ్వగా నేను చూశాను, పాస్టర్ గారు గొలియాతు యొక్క ఈట ఇవ్వగా నేను చూశాను. రాజుగారు కోపం వచ్చింది. వెంటనే అహీమెలెకు వద్దకు వచ్చాడు. ఇదిగో నేను విన్నది నిజమా అంటే, నిజమే సార్, రాజుగారి యొక్క అల్లుడని ఇచ్చాను అన్నాడు. ఏమన్నాడు అని అంటే,
14వ వచనం, అహీమెలెకు అంటున్నాడు, రాజా రాజునకు అల్లుడై నమ్మకస్తుడైన నమ్మకస్తుడై నమ్మకస్తుడు ఆలోచనకర్త అయి ఈ నగరిలో నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? చాలండి. ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు, ఆయన పేరు అహీమెలెకు. రాజా, రాజునకు అల్లుడు కదా. దావీదు ఎవరు? రాజునకు అల్లుడు కదా. అతడు నమ్మకస్తుడు కదా. అతడు ఆలోచనకర్త కదా, అంటే జ్ఞాని. అలాంటి వానికి గనుడు కదా. కనుక నీ సంస్థానంలో అలాంటి వాడు ఎవడైనా ఉన్నాడా? అందుకు ఇచ్చానయ్యా, నీ అల్లుడని ఇచ్చానయ్యా అనంటే, ఈ రాజు అనే సౌలు కనికరించకుండా ఈ దోయేగు అనే వాడితో చెప్తున్నాడు, నీవు వారి మీద పడి వారిని చంపేయాలి. చూడండి 18వ వచనం, రాజు దోయేగుతో నీవు ఈ యాజకుని మీద పడుమని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకుని మీద పడి ఎఫోదు ధరించిన 80 మంది 85 ఆ దినమున కదా 85 మందిని సేవకులను చంపేశాడండి. ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, నాలుక సాడీలు చెప్పేది. దోయేగు అనేవాడు సౌలు దగ్గరికి వెళ్ళి, రాజా నేను చూశాను అన్నాడు. కొండెగాని మాటలు రుచిగల బోధ్యములు అన్నాడు. నాలుక పాపము చేసేది. రెండవది నాలుక అబద్ధములాడేది. మూడవది నాలుక ఎలాంటిదని అంటే కొండెములు చెప్పేది. నాలుగవదిగా చూసినట్లయితే సామెతల గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివినట్లయితే ప్రియులారా, నాలుక ఏం చేస్తుంది అని అంటే, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియు. ఇప్పుడు నాలుక ఏ మాటలు మాట్లాడుతుంది? హానికరమైన మాటలు. నాలుక సాడీలు చెప్తుంది, నాలుక అబద్ధాలు ఆడుతుంది, నాలుక పాపం చేస్తుంది. ఇప్పుడు నాలుక హానికరమైన మాటలే కానీ కొందరి మాటలు ఎలాగుంటాయో తెలుసా? హానికరమైన. దావీదును షిమి అనేవాడు అప్పుడు ఏమన్నాడో తెలుసా? ఛీ దుర్మార్గుడా. అవి హానికరమైన మాటలా, సంతోషకరమైన మాటలా కదా? సమూయేలు 2వ గ్రంథములో 16వ అధ్యాయం 5వ వచనం అండి. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబకుడకు గెరా కుమారుడైన షిమి అను ఒకడు అచ్చట ఉండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపక్షముల ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను. ఒకటి రాళ్ళు రువ్వుతా ఉన్నాడు. రెండవది ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీవేళ వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడిన అబ్షాలోమును చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు కనుకని నీ మోసములో నీవు పడి ఉండి ఉన్నావని రాజును శపించగా. హానికరమైన మాటలు. వాస్తవానికి దావీదు ఏ పాపం ఎరగడు. అబ్షాలోము తరుముతున్నాడు అంతే. దేని కొరకు? రాజ్యము కొరకు. కానీ షిమి అనేవాడు సౌలు యొక్క కుటుంబకుడు కాబట్టి దావీదుకు యాంటీ కనుక దావీదును ఏం చేస్తా ఉన్నాడంటే హానికరమైన మాటలు, నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో కదా.
శపిస్తా ఉన్నాడు. ఇవి హానికరమైన మాటలు. కొన్నిసార్లు మన నోటి నుంచి కూడా వచ్చేస్తూ ఉంటాయి, రాకుండా చూసుకోవాలి కదా. నాలుక ఏం మాట్లాడుతుంది? హానికరమైన మాటలు. నాలుక కొండెములు, సాడీలు చెప్తా ఉంటది. ఆలోచన చేస్తున్నారా? నాలుక పాపము చేస్తుంది, నాలుక అబద్ధములాడుతుంది. 4 విషయాలు మనం చెప్పుకున్నాం. అయితే దావీదు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, నాలుక అనేది చాలా భయంకరమైనది. అది చాలా అంటే మనం ఊహించలేం. ఏ టయాన్ని ఏం మాట్లాడతామో మాట్లాడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు 39వ కీర్తన ద్వారా మనం నేర్చుకునే పాఠం, నాలుక అగ్ని, నాలుక విషం, నాలుక చిచ్చు పెట్టును, నాలుక పాపము చెయ్యును, నాలుక అబద్ధములాడును, నాలుక కొండెములు చెప్పును, నాలుక హానికరమైన మాటలు పలుకును. నాలుక మోసము చేస్తుంది. ఏం చేస్తుంది? రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనములో, తమ నాలుకలతో తమ నాలుకలతో వారు మోసము చేయుదురు. ఏం చేస్తారట? తమ నాలుకలతో వారు ఏం చేస్తూ ఉంటారు అని అంటే మోసము చేయుదురు. దేనితో? నాలుకతో. నాలుకతో వారు ఏం చేస్తారండి అని అంటే మోసము చేయుదురు. తమ నాలుక ద్వారా వారు మోసము చేయుదురు. నాయనా, యాషావును నీ జ్యేష్ఠ కుమారుడను నేనే అన్నాడా లేదా? కదా. ఆదికాండ గ్రంథం 27వ అధ్యాయము 19వ వచనం, యాకోబు వెళ్ళి తన తండ్రి అయిన ఇస్సాకుతో చెప్తా ఉన్నాడు. ఇస్సాకు దీవెనలు. అందుకు యాకోబు, నేను యాషావును యాషావునను నీ జ్యేష్ఠ కుమారుడను నీవు నాతో చెప్పినట్లు చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి కదా. తండ్రిని మోసము చేస్తున్న కుమారుడు. ఎంత బాధాకరం. తండ్రి యొద్ద ఏమున్నాయి అని అంటే దీవెనలు ఉన్నాయి. తండ్రి యొద్ద దీవెనలు ఉన్నాయి కనుక తండ్రి యొద్ద ఉన్న దీవెనలను మోసము చేసి తీసుకోవాలనే ఆకాంక్ష యాకోబుకున్నది. యాకోబు వెళ్ళి, నాయనా, నీ జ్యేష్ఠ కుమారుడనైనా యాషావును నేనే, నువ్వు లేచి కూర్చో, ఇదిగో భోజనం పట్టుకొచ్చాను, తిని నన్ను దీవించు కదా. తండ్రిని మోసము చేసిన కుమారుడైన యాకోబు దేని ద్వారా మోసం చేశాడు? నాలుక ద్వారా. నాయనా, ఇదిగో నీ కుమారుడనైన యాషావును కదా. ఆలోచన చేస్తున్నారా? తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, చివరికి ఏమయ్యాడు? లాబాను ద్వారా మోసపోయాడు. ఎంతకాలం? 20 సంవత్సరాలు కఠినమైన శ్రమ. జాగ్రత్త. నాలుక ఏం చేస్తూ ఉంది అని అంటే మోసం చేస్తూ ఉంటారు. నాలుక మోసం చేసేది. సమాజాల్లో, రాజకీయాల్లో కదా. సూపర్ 6 అన్నారు. ఏ 6 అన్నాడా లేదా ఒక ఆయన? తెలుసు అందరికీ. మరి ఇస్తున్నాడా? చూస్తే భయం వేస్తుందంట. ఏంటది కదా. మరి ముందు తెలీదా? తెలుసు. కానీ ఏం చెయ్యాలి? దాచుకోవాలి,
దోచుకోవాలి. ఆలోచన చేస్తున్నారా? గమనించాలి మనం. మోసం, అదే నాలుక నేను ఇలాగిస్తాను అన్నది, అదే నాలుక నేను ఇవ్వలేకపోతా ఉన్నాను అన్నది. నాలుక మోసం చేస్తుంది. జాగ్రత్త, నాలుక మోసం చేసేది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, నాలుకను మనము చాలా జాగ్రత్తగా అన్ని అవయవాల్ని కాపాడుకోవాలి. కానీ అన్నిటికంటే ముఖ్యముగా నాలుకను కాపాడు. నాలుక మోసం చేసేది. నాలుక మనం చూసినట్లయితే ఆ హాని చేసేది. నాలుక మూర్ఖపు మాటలు. ఆరోది ఏంటండి అని అంటే, నాలుక ఏం చేస్తుందంట? మూర్ఖపు మాటలు. ద్రోహులారా, మేము మీకు నీళ్ళివ్వాలా అన్నాడా లేదా? ఇదే మాట, మూర్ఖపు మాట. ద్రోహులారా, ఆ ప్రజలు ఎవరు? ప్రజలు కదా, దేవుని ప్రజలు. ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ప్రజలు ఎవరి ప్రజలు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలను ఆయన అంటున్న మాట ఏంటి అని అంటే, ద్రోహులారా. మూర్ఖపు మాట. ఏ మాట? ఆలోచన చేయండి అంతే. ఒక్కొక్క మాట వివరించి చెప్తా ఉన్నాను. ద్రోహులారా అన్నాడు. సంఖ్యాకాండ గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం. సంఖ్యాకాండ గ్రంథం మోషే ఆయ్ అహరోనులు ఆయ్ ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు ఆయ్ అతడు వారితో, ఆయ్ ద్రోహులారా, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి నీళ్లు రప్పించవలెనా? చాలా. ఇది మూర్ఖపు మాట. ఏమాట? ద్రోహులారా. అవసరమా అండి? వారెవరు? సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ప్రజలు. వారు ఏడిస్తేనే కదా యెహోవా దిగి వచ్చాడు. వారు ఏడిస్తేనే కదా యెహోవా మోషేని సిద్ధపరిచాడు కదా. ఆ ప్రజలు నీళ్ల కోసము ఆ మోషేను అడుగుతూ ఉంటే, ద్రోహులారా, మేమివ్వాలా నీళ్ళు? ఈ మాట మూర్ఖపు మాట. అతడు తన పెదవులతో కాని మాట పలికెను. ఏమాట? ఎంత బాధాకరమో. 106వ కీర్తన 33వ వచనములు ఈ మాట మనం చూస్తాం. అతడు తన పెదవులతో కాని మాట పలికెను. మూర్ఖపు మాట కదా. ఇలా ఆలోచన చేయండి. నాలుక అది పాపము చేసే నాలుక. నాలుక అది అబద్ధములాడే నాలుక. నాలుక అది కొండెములు అనగా సాడీలు చెప్పే నాలుక. నాలుక అది హానికరమైన మాటలు మాట్లాడే నాలుక. నాలుక అది మోసకరమైన మాటలు మాట్లాడే నాలుక. నాలుక అది మూర్ఖపు మాటలు మాట్లాడే నాలుక. నాలుకే. కానీ ఎన్ని రకాల మాటలు వస్తున్నాయో. కనుక నాలుకను జాగ్రత్తగా కాపాడుకోమని దేవుని లేఖనం మాట్లాడుతూ ఉంది. 7వదిగా ఒక మంచి నాలుక ఉంది. సామెతల గ్రంథంలో 15వ అధ్యాయము 4వ వచనం. ఏమండి? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో సాత్వికమైన నాలుక. ఏ నాలుక అండి? సాత్వికమైన నాలుక జీవ వృక్షము. ఏ వృక్షం అంట? అది జీవ వృక్షం అంటే బ్రతికి ఉన్న చెట్టు. జీవ. ఇప్పుడు అందులో ఏముంది? జీవం ఉంది. అది సాత్వికమైన నాలుక. సాత్వికమైన నాలుక జీవ వృక్షము అన్నాడు. సాత్వికము లేకుండా ఉండే నాలుక అయితే అది చచ్చిపోయిన వృక్షము, అది ఎండిపోయిన వృక్షము. కనుక 7 విషయాలు చెప్పాం నాలుక గురించి. 7 విషయాలు మనం చూస్తా ఉన్నాం. 7 విషయాలలో
జీవవృక్షము కలిగిన నాలుక సాత్వికమైన నాలుక. విశ్వాసులైన వారు ఏ నాలుక కలిగిన వారై ఉండాలి? సాత్వికమైన నాలుక. ఎప్పుడైతే సాత్వికమైన నాలుక కలిగి ఉంటావో నీ జీవితమే జీవవృక్షం. జీవిస్తూ ఉంటావు, ఎండిపోయిన స్థితి నీలో ఉండదు. స్నేహితుల మధ్య కానీ, కుటుంబాలలో కానీ, ఈవేళ కుటుంబాల్లో సమాధానాలు లేవండి, సమాజాల్లో సమాధానాలు లేవండి, సంఘాల్లో సమాధానం లేదండి. ఎన్నో సంఘాలు విడిపోతా ఉన్నాయి, తెలుసా మీకు? ఎన్నో కుటుంబాలు విడిపోతా ఉన్నాయి, తెలుసా మీకు? కారణం నాలుక. ఆవిడ చెప్పేస్తుంది, ఆయన డ్యూటీ నుంచి వచ్చిన వెంటనే ఓడని చెప్పేస్తా ఉంటే అలాగా అంటాడు కదా. జాగ్రత్తగా ఉండాలి. సాత్వికత చాలా ప్రాముఖ్యం. సాత్వికమైన నాలుక, మృదువైన మాట పాపమును చలార్చును అన్నాడు. నా మాట ఇంతే. ఒక్కొక్కరు అంటారు నా మాట ఇంతే, నేను అలా మాట్లాడతాను. ద్వారా ఏమొచ్చింది? ఆ భార్య భర్తల మధ్య గొడవ కదా. ఆలోచన చెయ్యాలి. నా మాట ఇంతేనా? మృదువైన మాట పాపమును చలార్చు. సాత్వికమైన నాలుక ఏమంటున్నాడు అంటే జీవవృక్షం. కాబట్టి అదే సామెతల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనములు అంటున్నాడు, ఏమంటే జీవ మరణములు నాలుక వశము కదండి. జీవించాలన్నా మరణించాలన్నా ఎవరి వశం కదా. జీవించడం అంటే ఫ్రెండ్షిప్ చేయాలన్నా, కలిసి ఉండాలన్నా, మరణం అంటే విడిపోవాలన్నా, జీవ మరణాలు దేని వశం? నాలుక వశం. ఆలోచన చేస్తున్నారా? జీవ మరణములు నాలుక వశం. ఇంకో పేరు తిరిగేస్తే అదే సామెతల గ్రంథం 21వ అధ్యాయము 23వ వచనములో అంటున్నాడు, నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును కదా. ఏమండి? అంశం నాలుక. అంశం ఏంటి? తో అసకేలా అంటే మరాఠీలు అంటారు కదా, తో అసకేలా. మనకి ఎందుకంటే అసకేలా అయితే మనకెందుకు, ఈ సకేలా అయితే మనకెందుకు వాళ్ళు చెప్తా ఉంటారు. మనకి ఏదో పని ఉందని మెల్లగా ఏమైపోవాలి, సైడ్ అయిపోవాలి. ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను, ఇక్కడ ఎక్కడ బయట కనపడతానా? కనపడను. వాళ్ళు అవసరం లేదు నాకు కదా. అస్సలు బయటకు ఉంటే ఇంట్లో ఉంటాను, లేదా బయట కనపోతాం. ఆలోచన చేస్తున్నారా? ఉండటం వల్ల ఏంటంటే తో అసకేలా మనకు అవసరమా? వినేవాళ్ళు ఎవడో ఆడబ్బట్టుకుని వెళ్తా ఉంటాడు, నువ్వు ఫాదర్కు వయసా బోల్రా, మళ్ళీ నన్ను ఇన్వాల్వ్ అవుతున్నా, అవసరమా కదా. గమనించాలి, జ్ఞానవంతులముగా ఉండాలి. ఎంతవరకు ఉండాలో? జీవ మరణములు నాలుక వశం అంటున్నాడు. నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు తన ప్రాణమును కదా. పటపట కొట్టేస్తూ ఉంటారు కొంతమంది. ఎందుకు? ఓ మరి పైసా పోలా, అతడు నన్ను ఇలాగన్నాడు. ఏం భద్రం చేసుకోలేదు? నోటిని నాలుకను భద్రం చేసుకోలేదు కనుక ఇప్పుడు వాడికి ఏంటి? దెబ్బలు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దైవ వాక్యము మనకు హెచ్చరిక చేస్తా ఉంది. ఎలా ఉండాలో, నాలుకను ఎలా కాపాడుకోవాలో, నోటిని ఎలా కాపాడుకోవాలో. ప్రతి మాట బయటికి వెళ్ళిపోద్ది. మీరు అనుకుంటారేమో కానీ ప్రతి మాట ఎక్కడికి వెళ్ళిపోద్ది? బైబిల్ అంటది కదండి, గదుల్లో చెప్పుకున్నామంట మిద్దెల మీదకి వెళ్ళిపోతాయంట. అంటే సింహాసనాల మీదకి వెళ్ళిపోతాయి.
ఇది మిద్దే, ఇక్కడికి వచ్చేస్తాయి. మీరు గదుల్లో చెప్పుకుంటే ఎక్కడికి వచ్చేస్తాయి? కొన్ని చెప్పలేము, సైలెంట్గా ఉంటాం. కొనలే అంటే అన్నారులే. కొన్ని ఇలాంటప్పుడు ఉదాహరిస్తూ ఉంటాం. కారణం, విశ్వాసులముగా మనం చాలా జాగ్రత్తగా కదా, చాలా జాగ్రత్తగా, చాలా జాగ్రత్త. నోటిని కాపాడుకో, నాలుకను కాపాడుకో. అది అగ్ని, అది విషము. చాలా క్లియర్గా ఒక్కొక్క మాట నేను చెప్పాను, గమనించాలి. మనం అబద్ధం ఆడుతున్నావేమో, సాడీలు చెప్తా ఉన్నావేమో కదా, హానికరమైన మాటలు మాట్లాడుతున్నావేమో. అగ్ని, నాలుకేంటి అని అంటే అగ్ని, దాని ద్వారా పాపం జరుగుతుంది. నీకు తెలీదు. ఏదోలే అబద్ధం ఆడేశాను, ఏదోలే వాళ్ళని మోసకరమైన మాటలు మాట్లాడేశాను, ఏదోలే ఏదో చేసేసాను. దాని ద్వారా ఏముంది అని అంటే లెక్కల మేస్టర్ ఒకనొక దినాన లెక్క అడుగుతాడు. అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, ప్రతి వాడు తీర్పు దినాన ఇదిగో నువ్వు ఎలాగన్నావు అది తప్పు. తెలియనోళ్ళు, లోకస్తులు బయటుండి దేవుని మందిరానికి రానోళ్ళకి సంగతులు తెలియదు కనుక వారు అబద్ధాలు ఆడతారు, వారు మోసాలు చేస్తారు, వారి హానికరమైన మాటలు మాట్లాడతారు. మనకు తెలుసు కదా, దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడుతున్నాడు కదా, మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే యోబు అంటాడు చూడండి, యోబు గ్రంథంలో 31వ అధ్యాయం 30 వచనం అండి. 31వ అధ్యాయము 30 వచనం. పాపము చేయుటకు నేను ఎలా చేయలేదు, అతని ప్రాణమును నేను శపించలేదు. పాపము చేయుటకు నా నోటికి నేను చోటు ఇయ్యలేదు కదా. యోబు భక్తుడండి. పాపము చేయటానికి నా నోటికి నేనేమి ఇవ్వలేదు, చోటు ఇవ్వలేదు కదా. నోటికి చోటిస్తున్నావేమో కదా, నోటికి చోటు ఇవ్వద్దు. పాపము చేయటానికి నా నోటికి నేను చోటు ఇవ్వలేదు. గొప్ప ప్రాబ్లమ్స్ వచ్చాయండి, రాలేదా? 10 మంది పిల్లలు చచ్చిపోయారు. గొప్ప ఆస్తి కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు. చిల్ల పెంక తీసుకొని ఆ బూడిదలో కూర్చొని గోపుకుంటా ఉన్నాడు. ఆస్తి పోయే, పిల్లలు పోయే, ఆరోగ్యము పోయే, భార్య వచ్చి దూషించే కదా. ఎంత జరిగినా నేను పాపము చేయుటకు నా నోటికి చోటు ఇవ్వలేదు. యోబు గ్రంథములో 2వ అధ్యాయము చూడండి 10వ వచనం అండి. యోబు గ్రంథములో 2వ అధ్యాయం. నీవు మాట్లాడుతున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవించుకోదగదా నేను. ఈ సంగతులలో ఏ విషయమందును నోటి మాటతోనైనను పాపము చెయ్యలేదు కదా. యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదటండి. ఆలోచన చేస్తున్నారా? పాపము చేయటానికి నోటికి చోటు ఇవ్వలేదట. విశ్వాసులైన మనము నేర్చుకుంటున్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఓ మానవుడా, నోటిని అదుపులో పెట్టుకో, నాలుకను అదుపులో పెట్టుకో. అది అగ్ని, అది విషము. ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. లేకపోతే అవి ఎవరి నుండి వచ్చాయి? అవి దుష్టుని నుండి వచ్చాయి అన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నాలుకను గురించి మనం మాట్లాడుతున్నాం. నాలుక అగ్ని, నాలుక విషము, నాలుక అదిరిపడేది. ఏ మానవుడును నాలుకను సాధు చేయజాలడు. అది పాపము కదా. నాలుక ఏంటి అని అంటే అది పాపము చేసేది.
అది అబద్ధములాడేది, అది కొండెములు మాట్లాడేది, అది హానికరమైన మాటలు మాట్లాడేది, అది మోసకరమైన మాటలు మాట్లాడేది, అది మూర్ఖపు మాటలు. ద్రోహులారా, ఆలోచన చేస్తున్నారా? కనుక ఎప్పుడైతే ద్రోహులారన్నాడో కనాను చూడగలిగాడా? కనాల్లో ప్రవేశింపగలిగాడా? కదా, కారణం మూర్ఖపు మాటలు. కనుక విశ్వాసులమైన మనము యోబు వలె నాలుకతో పాపము చేయటానికి నాలుకకు అవకాశం ఇవ్వద్దు, చోటు ఇవ్వద్దు. దావీదు వలె నా నాలుకతో నేను పాపము చెయ్యకుండానట్లు నీ ఎదుట, ఆయన అంటున్నాడు, నా నాలుకతో నేను పాపము చేయకుండానట్లు నీ ఎదుట నా మార్గములను జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నాను. కాబట్టి విశ్వాసులమైన మనము నేర్చుకోవలసిన పాఠం ఏంటండి అంటే, నాలుకను జాగ్రత్తగా కాపాడు. కొండెములు వినవద్దు, కొండెములు చెప్పవద్దు, హానికరమైన మాటలు మాట్లాడవద్దు, మోసకరమైన మాటలు మాట్లాడవద్దు, అబద్ధములతో కూడిన మాటలు మాట్లాడవద్దు, ద్రోహముగా అనగా దుర్మార్గమైన మాటలు, మూర్ఖపు మాటలు నోటికి రానివద్దు. జీవ మరణములు నాలుక వశం. కాబట్టి అగ్నికి వెళ్తావా? నాలుకే. జీవానికి, నిత్య జీవానికి వెళ్తావా? నాలుకే. అబద్ధికులందరూ అక్కడ ఉంటారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనమండి. ప్రకటన గ్రంథంలో పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, అబద్ధికులను, అగ్ని గంధకములతో మండు గొండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణం అన్నాడు. శారీర సంబంధంగా చనిపోతాం, కానీ దీనికి ఒక మరణం ఉంది కదా. అగ్ని ఆరదు, పురుగు చావదన్నాడు. ఈ పురుగు ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే అగ్ని గంధకములో మండు గొండములకు వెళ్ళిపోద్ది. ఎప్పుడు? అబద్ధములాడినప్పుడు. దేని ద్వారా? నోటి ద్వారానే కదా పాపం. కాబట్టి నోటిని, నాలుకను జాగ్రత్తగా కాపాడుకోవలసిందిగా కోరుచు ఈ యొక్క మాటను ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, కనికర సంపన్నుడానికి వందనాలు. ఈ మధ్యాహ్నకాల సమయంలో, ఇది ప్రభు దినములో నాలుకను, నోరును కాపాడుకోమని హెచ్చరిక చేస్తా ఉన్నాం. విశ్వాసులమైన మమ్ములను ప్రేమించి మీరిస్తున్న ఈ మాటల ద్వారా మేము నాయన నేర్చుకొని జీవానికి వెళ్ళే వాళ్ళమని ప్రభువా, అబద్ధములకు దూరముగా ఉండటానికి, మోసకరమైన మాటలకు దూరముగా ఉండటానికి, నాయన మూర్ఖపు మాటలకు దూరముగా ఉండటానికి నా రాజా మా నాలుకలను, మా నోటిని కాపాడుకోవడానికి నీ సహాయం దయచేయండి. యేసు క్రీస్తు వారి మహిమగల నామములో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి.